మీరు ఇప్పుడైతే అమ్మవారికి సమర్పించే బోనాన్ని అయితే అలంకరిస్తున్నాం అనమాట. చూడండి ఎలా అలంకరిస్తాను. ముందుగా మనకి ఏ విధంగా కావాలనేది స్కెచ్గా ఫస్ట్ వేసి తర్వాత ఓన్లీ న్యాచురల్గా కుంకుమ అండ్ పసుపుతో మాత్రమే అలంకరిస్తున్నాం అనమాట. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, జస్ట్ కుంకుమ అండ్ పసుపునే ఓన్లీ, అంతకుమించి ఇంకేం లేదనమాట. చూడండి ఎట్లా అలంకరిస్తాను. ఏదో అమ్మదే ఎట్లా చూద్దాం. ఓకే స్టార్ట్. ఫస్ట్ ఒక దగ్గర ఫీస్ అనేది డ్రా చేయాలనుకుంటున్నాను అనమాట. ఓన్లీ మనకి వచ్చేసి కుండ చాలా చిన్నగా ఉందన్నమాట. అదే పెద్దగా ఉంటే ఇంకా వస్తుంది. జస్ట్ ఒక లేఅవుట్ లాగనమాట. ఇలా ఒక లేఅవుట్ ఇలా అమ్మవారి మీద అనుకుంటున్నా. ఇలా ఇది మన యాక్చువల్ ప్లాన్ అనమాట. చూడండి ఎందుకు వస్తుంది. మొత్తం అయిపోయినాక చూద్దాం. ఫస్ట్ ఆయిల్ అప్లై చేద్దాం. మొత్తం కూడా ఆయిల్ అప్లై చేద్దాం. ఇట్లా మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ కుంకుమ తీసుకుని సరౌండింగ్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ సరేనా. ఫైనల్గా గంట సేపు తల్లాడి అమ్మవారి బోనాన్ని అయితే అలంకరించిన అనమాట. ఎట్లా ఉందో మీరే చెప్పాలి. ఏదో ట్రై చేశాను, ఇలా ట్రై చేశాను అనమాట. చూపిస్తా. ఓన్లీ పసుపు కుంకుమతోనే చేసేసాను. ఎప్పుడో చెప్పండి అమ్మవారి కుంకుమ
అలంకరించిన అన్నమాట. ఇంక బోనాలు అయితే రెడీ అయినాయి. ఇంకా మేమైతే ఇట్లా రెడీ అయినాం అన్నమాట. మంచిగా వైట్ షర్ట్ వేసుకొని బోనాలు అయితే ఎత్తుతున్నారు. ఈరోజు అయితే మా ఎత్త వచ్చింది బోనాల పండుగకి. హాయ్ చెప్పత్తా, అది వాళ్ళే బాయ్. హాయ్ చెప్పు. మా ఎత్త, మా మేనత్త, మా డాడీ వాళ్ళ చెల్లెలు బోనాల పండుగకి అయితే వచ్చింది అనమాట. వీడియో చేస్తాను ఇట్లా. మా ఎత్త కూరలు మంచిగా వండుతుంది. ఇక మటన్ చేస్తుంది మా ఎత్త. మా అత్త ఒక్కతే వచ్చింది బోనాల పండుగకి. ఇక ఇప్పుడైతే బోనం అయితే రెడీ చేసి పెట్టినాం. ఇక బోనం ఎత్తుకొని అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తాం అన్నమాట. అది మా అమ్మ అయితే బోనం ఎత్తుకుంది. ఇంకా వెళ్తున్నాం అన్నమాట బోనాల వర్షం దగ్గరికి అయితే. అందరు మా ఊర్లో అందరు ఒక్కొక్కరు సింగిల్గా పోతారు. అందరూ ఒకటి దగ్గర పోరు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు అట్లా పోతారు. ఇది మా బోనం అన్నమాట. మేము పోతున్నాం. మళ్ళీ గుడికి పోయినాక కలుద్దాం. మా ఫ్రెండ్ గడికి కూడి తెచ్చిండ. చూపిరా దీనికి ఆఫ్ టైమ్స్. ఏమో మా ఊరి పోచమ్మ గుడి చూపిస్తాం మీకు అందరికీ. కనిపిస్తుందా? అక్కడ ఉంది చీమల దండులాగా, చీమల లైన్ పోతున్నట్లు మా ఊళ్ళు పోతున్నారు. గుంపులుగా పోకుండా సింగిల్గా పోతారు. మా ఊరి ప్రత్యేకత అదే. కలిసి ఉంటే కలదు సుఖం కాదు, వీడియో ఉంటే కలదు సుఖం. ఏమన్నా మహేష్? అది మా ఊరు గొప్పతనం అన్నమాట. అందుకే ముందే వచ్చి నేను దర్శనం చేసుకున్నా. ఇప్పుడు జస్ట్ ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ రిటర్న్ అవ్వడమే. అది ఇంకా గోస్తులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు కోసుకొని లాగిచ్చేస్తారు. పేరు మాత్రం అమ్మవారిది, తినేది మాత్రం వీళ్ళే. ఏం రా, అంతేనా? మీకు కనిపిస్తుందా? మీకు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. ఆడుండి చూపిరా అంటే చెప్పండి. యూట్యూబ్లో పెడుతున్నా. ఏం చేస్తున్నా? చిన్న రా, బాలకోడి కాదు. ఏం మాట్లాడుతున్నావు? నాటుకోడి ఊళ్ళో ఉన్నారు. ఎవరు నాటుకోడి